ఇచ్చారు. విషయం ఏంటంటే ఇది ఈ ఒక్క సంవత్సరం వ్యవహారం కాదు, దశాబ్దాలుగా మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న పరిస్థితులే ఈ ప్రమాణాలు పడిపోవడానికి కారణం. అసలు రిపోర్ట్లు ఎప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది. కారణం సీరియస్గా మీరు పరిశీలించండి. ఒకటి, ఒక మాస్టరు, ఇద్దరు మాస్టర్లు, ముగ్గురు మాస్టర్ స్కూలు చాలా పరిమితం అయిపోయినాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఈ 30-40 సంవత్సరాల కాలంలో చాలా దెబ్బతిన్నది. ఒక మాట చెప్పాలంటే ఒక విధ్వంసం అయిపోయింది. హై స్కూల్ ఏదో ఒక వాతావరణం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం చాలా దెబ్బతిన్నది. దీనికి తోడు పాఠశాలకి వెళ్ళిందే తడుగా నేను ప్రత్యక్ష ఉదాహరణ సార్, ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు మాస్టర్ని పాఠం చెప్పనిస్తే కదా, సిలబస్ ఏమో పెద్ద ప్రమాణాలతోటి తయారు చేస్తున్నారు, అసలు రిపోర్ట్ ఏమో కనీస ప్రమాణాలు క్వశ్చన్ చేస్తుంది. అంటే మరి పిల్లవాళ్ళకి కనీస ప్రమాణాలని టార్గెట్ అయితే కనీస ప్రమాణాలైనా సాధించే పద్ధతిలో నీ సిలబస్, నీ బోధన ఉండాలి. సిలబస్ ఏమో ఎంత పెద్ద పెడతావు, చివరికి వచ్చేడు అసలు రిపోర్ట్ ఏమో కనీస ప్రమాణాలు ఏమీ లేవంటున్నావు. మరి ఎంతకాలం ఈ రకమైనటువంటి పరిస్థితి? రైట్, ఓకే, సార్ చెప్పాడు ఏదో 1 క్లాస్ 1 టీచరు, ఇది వరకు ఉండేది, మేము ఉండేది ఒక 4500 పాఠశాల అట్లా పెట్టాం. తర్వాత గత ప్రభుత్వం దాన్ని మార్చేసింది వ్యవహారం ఇది. అందువల్ల దాన్ని ఒక స్ట్రెంగ్ చేయటం, ఉపాధ్యాయుడిని అకాడమిక్గానే పరిమితం చేయటం, పర్యవేక్షణని కాస్త ఎంఈఓలు ఉంటారు, డివైఓలు ఉంటారు, డిఈఓలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా స్కూల్ మొహం చూస్తే కదా అసలు అలా మీ కాగితాలు పైకి కిందకే రాసుకోవడంతో సరిపోతుంది తప్ప అకాడమిక్గా ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి అట్లా జరగట్లేదు. దీని రెక్టిఫికేషన్ చూడాలని చెప్పి మంత్రి గారికి నా సూచన.